గురువుగారు, అందరికీ ప్రియమైనటువంటి పండుగ ఏదైనా అంటే అది వినాయక చవితి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి పండుగ. ఈ వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఓం గం గణపతయే నమః. వినాయకుడు, గణపతి, లంబోదరుడు, వక్రతుండు, మహాకాయుడు, ఇన్ని పేర్లు ఆ స్వామికి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుః గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబో, ఇలా 16 నామాలు చెబుతూ ఉంటాం కదా. ఇందులో వరసిద్ధి వినాయకుడి నామం లేదు. గణేశ పురాణం, ముద్గల పురాణం అనేవి 2 పురాణాలు ఉప పురాణాలు. ఈ పురాణాలలో ఉండే వినాయక రూపాలు 32 వినాయక రూపాలలో కూడా వరసిద్ధి వినాయక వ్రతం లేదు. భవిష్యోత్తర పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఈ వ్రత ప్రస్తావనలు ఉన్నాయి. మనం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారంగా వరసిద్ధి వినాయక స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతాలు వరసిద్ధి వినాయకంగా ఉండేది ఒకే ఒక్కటి, అది భాద్రపద మాసం శుక్లపక్షం సవితి తిథి. మిగతా అనేక వినాయక సంబంధిత వ్రతాలు కృష్ణపక్షం పౌర్ణిమ అనంతరం వచ్చే సంకటహర చతుర్థి, దూర్వా గణపతి, కుమార గణపతి, హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, ఏకాక్షర గణపతి, త్రక్షర, ద్వ్యక్షర, సింహ గణపతి, వీర గణపతి, 32 గణపతుల స్వరూపాలను ముద్గల పురాణం వివరిస్తే, వరసిద్ధి వినాయక వ్రతం మట్టుకు భాద్రపద మాసం శుక్లపక్షం సవితి తిథి. ఈ వ్రతానికి కృష్ణుడికి సంబంధం ఉంది. శమంతకోపాఖ్యానం వృత్తాంతం మనం చదువుకుంటాం. అలాగే సప్తఋషి ఋషి పత్నులకు ఈ వ్రతంతో సంబంధం ఉంది. వారి వృత్తాంతాన్ని చదువుకుంటాం. సత్యభామాదేవి, ఆమె తండ్రి సత్రాజిత్తు, అతడి సోదరుడు, వీరి కథలన్నీ ఈ వరసిద్ధి వినాయకుడు చదువుకుంటాం. వరసిద్ధి వినాయక స్వామి వారికి సంబంధించిన ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే, చంద్ర దర్శనం చేయకపోవడం. ఈ రోజున చంద్ర దర్శనం చేస్తే నీలాపనిందలు వస్తాయి అని పార్వతీదేవి శపించింది. ఏమిటి ఈ కథలు? ఈ దేవతలు ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని శపించడం, ఇందులో వృత్తాంతం ఏమిటి, అంతరార్థం ఏమిటి? కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి ఉత్తర దక్షిణ ధృవాల విభిన్న కదలికలలో కంపించిన రోజు ఈ భాద్రపద శుద్ధ చవితి. ప్రాతర్యావాణాం ప్రథమాయజధ్వం అనేటటువంటి ఋగ్వేద మంత్రం ఈ వృత్తాంతాన్ని స్ఫురింపజేస్తుంది. ఆకాశంలో వచ్చే ఖగోళ విజ్ఞాన సంబంధమైన కథ వరసిద్ధి వినాయక స్వామి కథ. ఆకాశంలో శ్రవణ నక్షత్ర మండలానికి దిగువన కొన్ని నక్షత్రాల సమూహం వినాయక మండలం అనే పేరిట ప్రసిద్ధం. ఆ నక్షత్రాలను కదిలిపితే అది వినాయక రూపం వలె కనిపిస్తుంది. ఈ మండలం మధ్యలో కనిపించే నక్షత్రం ఆశ్లేష. వినాయకుడు అందుకే యజ్ఞోపవీతనుడు, ఆశ్లేష నాగ యజ్ఞోపవీతనుడు. ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన వృత్తాంతాలే ఈ పండుగలో ఉండే అంతరార్థాలన్నీ కూడా. ఈ భూమి మీద ఉండేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి పార్వతి, భూమి పరమేశ్వరుడు, భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి అంటే కుమారస్వామి అన్న మనం చెప్పుకునే వినాయకుడు. ఈ వరసిద్ధి వినాయక స్వామి పూర్వరూపం. కదలికలు భిన్నంగా ఉన్న కారణం చేత ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. మీ ఇంట్లో గణపతిని కూర్చుండబెట్టే సంప్రదాయం ఉందా అనే అడుగుతారు. గణపతిని పూజించారా అని అడగరు. గణపతిని కూర్చోబెట్టారా? వరసిద్ధి వినాయక స్వామి కూర్చొని ఉండేటటువంటి స్వామి. చతుర్భుజుడు, కూర్చొని ఉంటాడు. బయటకు వెళ్ళి చంద్రుని చూడకూడదు. పాలకుండలో కృష్ణుడు ప్రతిబింబం చూచాడు, నీలాపనిందలు వస్తాయి అనుకున్నాడు. పురాణ కథ ఒకటి ఉంది. బాగా ఉండ్రాళ్ళు తిన వినాయకుడు ఆకాశంలో గుణ నడుస్తూ ఉండగా
చంద్రుడు నవ్వాడు. అలా చూచిన ఆ సమయంలో వినాయకుడికి పొట్ట పగిలింది, నేలపైన పడిపోయాడు. పార్వతి వచ్చింది, చూచింది, ఆగ్రహించింది. ఈరోజు ఎవరు నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు అంటూ శపించింది. ఈ వృత్తాంతం మనకు గణేష పురాణం వివరిస్తుంది. శివపురాణంలో కూడా ఈ కథ ఉంది, కుమారఖండం అనే భాగంలో. ఈ వృత్తాంతం చెబుతూ ప్రాచీనులు శమంతకోపాఖ్యానం వినాలి. ఎవరైతే ఈ కథ విని అక్షింతల శిరస్సున వేసుకుంటారో వారికి వినాయకుడి అనుగ్రహం ద్వారా నీలాపనిందలు రావు. వరసిద్ధి వినాయక స్వామికి సంబంధించి 21 అనే సంఖ్య ప్రత్యేకం. ఇందులో 21 పత్రి, 21 గరికపోసలు, 21 శరీర భాగములను ప్రత్యేకంగా విడివిడిగా అర్చించడం, 21 సంఖ్యలో కుడుములు, ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించడం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ఇది వరసిద్ధి వినాయక స్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి మొదటి శ్లోకం. శిశువు జన్మించిన అనంతరం 21వ రోజున బారసాల పేరిట మనం తోట ఉయ్యాల్లో వేస్తూ ఉంటాం. 21. ఇక ఆ శిశువుకు మరణం లేదు అని అర్థం. ఈ పిల్లవాడు సుందరుడు తండ్రి చేత శిరస్సు పోగొట్టుకొని గజ ఆననుడయ్యాడు. పొట్ట పగిలి తల్లి కరుణ చేత మళ్ళీ పునరుజ్జీవితుడై గానాధిపత్యం పొందాడు. అలా మన ఇంటిలో కూడా ఉండే చిన్నారి బాలబాలికలు వరసిద్ధి వినాయకుడిని పూజించి మృత్యుంజయులై అఖండమైన విద్యను పొందాలి అనే సంప్రదాయంలో ప్రాచీనులు వరసిద్ధి వినాయక స్వామి వ్రతం ఉన్న రోజున ఆ గణపతిని పూజిస్తూ పక్కనే చిన్నారి బాలబాలికలు వారి పుస్తకాలు పెట్టాలి, పుస్తకాల పూజ చెయ్యాలి. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రాశాడుగా అంటూ పిల్లలకు చెప్పి వారి చేత గుంజీళ్లు తీయిస్తారు. వరసిద్ధి వినాయక స్వామి వ్రతం అంటే అనేక ఖగోళ వైజ్ఞానిక అంశాలతో ఉన్నటువంటి ప్రత్యేకతలతో కూడుకున్న అంశం. ఇది విశేషం.